కూటమి ప్రభుత్వం వచ్చాక గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో దాదాపు 300-400 కుటుంబాలు ఆ గ్రామాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి. వాళ్ళపైన బెదిరింపులు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే కోర్టులో పోరాడి కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి ఆ గ్రామస్తులు మొత్తం తిరిగి రావాలని. ఆ కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా ఇంకా కూడా గ్రామంలోకి అడుగు పెట్టనట్లేదు ఆ గ్రామస్తులు. అంత దారుణంగా ఉంది ఆ ప్రాంతంలో అయితే. ఇక సాల్మాన్ అని చెప్పి తన భార్యకు బాగలేకపోతే చూడటానికి వచ్చి ఇంటి దగ్గర చూసి బయటికి ఏదైతే వచ్చి పొద్దున్నే బ్రష్ చేస్తున్న సందర్భంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆ సాల్మాన్ పైన దాడి చేశారు. తల మీద ఇనపరాడులతో మోదితంతో 5 రోజులు ప్రాణాలతో పోరాడాడు. చివరికి ఓడిపోయాడు, చనిపోవడం జరిగింది. వాస్తవానికి ఈ సాల్మాన్ అనే వ్యక్తికి ఎటువంటి కక్షలు లేవు, ఎవరితోటి ఎటువంటి గొడవలు లేవు. సాధారణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అటువంటి వ్యక్తిని కూడా గ్రామంలోకి ఎందుకు వచ్చామని కొట్టారంటే ఇంకా చూడండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారో. తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో ఉండే లేక వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతా ఉంది. దాడులు, విపరీతమైన కేసులు, ఏది చేస్తే ఏది దొరికితే అది ఎట్లయినా ఏది చేసినా మాదే పై చేయనేటట్టు వాళ్ళు చేస్తున్న హంగామా ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనిపైన ఆల్రెడీ డిజిటల్ బుక్ అనేది ఒకటి పెట్టండి. రాష్ట్రంలో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు ఇబ్బంది పడినా కానీ ఆ డిజిటల్ బుక్లో నమోదు చేయండి. అధికారం వచ్చాక నేను అవన్నీ చూసుకుంటాను 5 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం చూసుకున్నంత రెచ్చిపోతున్నారో తెలియదు. అధికారం అనేది శాశ్వతం కాదు. ఈ సాల్మాన్ అనే వ్యక్తి చనిపోతే అంత్యక్రియల కోసం సొంత ఊర్లో దహన సంస్కారాలు చేయాలి అని చెప్పి బయలుదేరితే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాసు మహేష్ రెడ్డి గారిని ఏదైతే ఈ మృతదేహంతో పాటు వెళ్తే గ్రామ సరిహద్దులో పోలీసు వారు ఆపారు. మృతదేహంతో పాటు 2-3 లేదా 5 వెళ్ళాలి అంతే తప్పితే మొత్తం వెళ్ళేది ఏంది 5 అని చెప్పి పోలీసు వారు ఆపడం జరిగింది. ఇదేంటయ్యా, మేము గొడవ చేయడానికి రాలేదు, మృతదేహాన్ని ఖననం చేయడానికి వచ్చాము, ఇది మంచి పద్ధతి కాదయ్యా 5 అని చెప్పి కాసు మహేష్ రెడ్డి గారు అడుగుతుంటే పోలీసు వారు ఒప్పుకోట్ల. తీరా జగన్మోహన్ రెడ్డి గారికి కాసు మహేష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కాసు మహేష్ రెడ్డి గారికి చెప్పారు, ఇవన్నీ డిజిటల్ బుక్లో నమోదు చేయండి, నేను చూసుకుంటాను, రేపు అవసరమైన సిబిసిఐడి ఎంక్వైరీ అయినా వేపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందా? దహన సంస్కారాలు సొంత గ్రామంలో చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. చంపేసిందే కాక ఆ చనిపోయిన బాడీని సొంత ఊర్లో దహనం చేయడానికి కూడా అవకాశం కల్పించకుండా విత్ పోలీసు వారి డైరెక్షన్, ఈ కార్యకర్తల డైరెక్షన్, పోలీసు వారి వినటం ఏదైతే ఉందో టీడీపీ కార్యకర్తల డైరెక్షన్, టీడీపీ నాయకుల డైరెక్షన్ ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ ఎలాగా ఈ ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుంది? సరే, ఇవన్నీ ఇప్పుడు బాగానే ఉంటాయి. ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు అనుభవించవచ్చు, మాదే అధికారం అయ్యిదని. కానీ ఒకటైతే వాస్తవం, ఏ పార్టీ వాళ్ళకు కూడా దహన సంస్కారాలు కూడా చేసుకోవడానికి సొంత ఊర్లో అవకాశం లేకుండా చేయడం మాత్రం చాలా తప్పు. అది ఏ పార్టీదైనా. అది టీడీపీ వాళ్ళకి రేపు పొద్దున జరిగినా అది అన్యాయంగానే భావిస్తాయి. ఈరోజు టీడీపీ వాళ్ళు చేసింది రేపు పెద్ద పే చేయాలి. అది ఖచ్చితంగా పే చేయకుండా ఉండదు. బికాజ్ అన్యాయాన్ని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా తిరిగి అన్యాయం చూపిస్తే వాళ్ళు దారికి వస్తాడు. కానీ ఇటువంటి ఘటనలు బాధగానే ఉంటాయి. విన్నప్పుడు ఇంత అరాచకం రాజ్యం వెళ్తూ ఇంత మాటలు ఎలా చెప్తారండి మీరు అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా పార్టీని నడుపుతూ ఉన్నారంటే, ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది.